రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి దావోస్ వెళ్ళారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ ఆర్థిక వేదిక పిలుపు మేరకు, వారి ఆహ్వానం మేరకు దావోస్ వెళ్ళినట్టుగా ప్రకటించారు. కానీ మాకు తెలిసిన సమాచారం ఏమిటంటే, ప్రపంచ ఆర్థిక వేదిక జరుగుతున్న సందర్భంలో ఎవరైనా డబ్బులు కట్టి దానిలో ఆహ్వానాన్ని తీసుకునేటటువంటి పద్ధతి ఉంది, కానీ వారిని సుమోటివ్గా పిలిచేటటువంటి పద్ధతి లేదు అనేది అందరూ చెబుతున్నటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారి వెంట నలుగురు, మొత్తం 5గురు ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి దావోస్ వెళ్ళడానికి $3,22,000 ఫీజు కట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆహ్వానాన్ని పొందినట్టుగా సమాచారం అందుతూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏం చెబుతున్నారంటే, దావోస్లో జరిగేటటువంటి ప్రపంచ ఆర్థిక వేదికకు నాకు ఆహ్వానం అందింది, ఆ ఆహ్వానం మేరకు నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం చేస్తున్నాను అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. దానికి ఆయనకు సంబంధించినటువంటి పత్రికలు కూడా ప్రధాన శీర్షికల్లోనూ బ్యానర్ ఐటమ్స్లోనూ దావోస్లో చంద్రబాబు నాయుడు గారు చాలామంది ముఖ్యులు కలిశారని ఏదో విన్నాను. ఎక్కడికి మన విద్యుత్ ప్రాజెక్టు కోసం, పోలవరం విద్యుత్ ప్రాజెక్టు కూడా పెట్టుబడులు పెట్టబోతున్నారని, అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇవ్వబోతున్నారనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు మెండుగా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు దావోసే కాదు, అనేక దేశాలు పర్యటన చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు జపాన్ వెళ్ళారు, లండన్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, రష్యా వెళ్ళారు, మొన్న ఈ మధ్యన శ్రీలంక కూడా వెళ్ళారు. సుమారుగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 సార్లు విదేశ పర్యటన చేశారు. వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు విందులు, వినోదాలకు, అదేవిధంగా స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్కి కూడా ఖర్చు పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ మీరు 16 సార్లు విదేశ పర్యటనలు చేసి మీరు సాధించింది ఏమిటి అని అడిగితే ఒక్క పైసా ఎర్రగాని కూడా చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడిని తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా కనిపించటం లేదు. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టుబడుల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే కార్యక్రమాలు అనేకం చేస్తున్నారు. ఇంతకుముందు పోయిన సంవత్సరం జనవరిలో విశాఖపట్నంలో భాగస్వామ్య సమ్మిట్ అని పార్ట్నర్షిప్ సమ్మిట్ని పెట్టి సుమారుగా 28 కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడక్కడ నుంచి పెట్టుబడిదారులందరినీ పిలిచారు. 361 సంస్థలతో ఎంఓఐలు చేయించుకున్నామని ప్రకటించి 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి అని బ్రహ్మాండంగా ప్రకటన చేశారు. పత్రికల్లో కూడా ప్రకటనలు గుప్పించారు. కానీ తీరా చూస్తే సంవత్సరం గడిచిన తర్వాత చిల్లు పైసా కూడా పెట్టుబడి రానటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నేను అడగదలుచుకున్నది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, మీరు దావోస్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, రష్యా వెళ్ళారు, శ్రీలంక వెళ్ళారు, వెళ్ళి ఏం చేస్తున్నారు? ఒక్క పైసా కూడా పెట్టుబడి రాకోకుండా ఇలా తిరగవలసినటువంటి అవసరం ఉన్నదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళారంటే అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం కాదని, ఇది ఒక దేశమని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ దేశానికి మరొక దేశానికి మధ్యన ఒప్పందాల కోసం వెళుతున్నట్టుగా ఆయన నాటకం ఆడుతూ ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నది. కేంద్ర ప్రభుత్వం లేకుండా పెట్టుబడులు ఆంధ్ర ప్రభుత్వాలకి ఇచ్చేటటువంటి అవకాశాలు లేవని తెలిసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దావోస్ అనేది ఎక్కడున్నది? స్విట్జర్లాండ్లో ఉన్నది. ఎందుకు వెళుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే అనేకమైనటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అనేది ఇంతకుముందు అనేక సర్వేల్లో వికీలీక్స్ చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఈ మధ్యన కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సర్వేలు చేస్తే
చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనవంతుడైనటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో అని చాలా స్పష్టంగా కొన్ని సర్వేలు చెప్తుంటే, ఇక్కడ దోచుకున్నటువంటి డబ్బుని స్విట్జర్లాండ్లో దాచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు వెళుతున్నారేమోననేటువంటి అనుమానం ఏమాత్రం ఆలోచించే వారికైనా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు, రాష్ట్ర పర్యటనలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నుంచి దావోస్ వెళ్తారు, అక్కడి నుంచి రహస్యంగా మరొక చోటకు వెళ్తారు. ఎందుకు ఈ రాష్ట్ర పర్యటనలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అనేదానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందని మనం చేస్తున్నాం. అంతేకాదు, మీ పాస్పోర్ట్లో ఎక్కడెక్కడ స్టాంపులు పడ్డాయి, ఎన్ని పర్యటనలు చేశారు, బహిర్గతం చేయవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఉన్నది. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఎక్కడ పర్యటిస్తున్నది ఏమిటి అనేది ఖచ్చితంగా 5 కోట్ల ప్రజానీకానికి స్పష్టంగా తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. అంతే తప్ప రహస్య పర్యటనలు చేయవలసినటువంటి అవసరం మీకు లేదు. రహస్య పర్యటనలు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు అక్రమార్జనని దాచుకోవడం కోసం చేసేటటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అనేటువంటి భావన కలుగుతూ ఉన్నది. అక్రమార్జనని దాచుకోవడం కోసమో, స్విస్ బ్యాంకుని మేనేజ్ చేయడం కోసమో మీరు అధికార పర్యటనల పేరుతో వెళ్ళి అక్కడ మీ సొంత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనేటువంటి అభియోగాలు కోకొలలుగా వస్తున్నటువంటి ఈ తరుణంలో స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్ళి, జపాన్ వెళ్ళి, మలేషియా వెళ్ళి ఇంతకుముందు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి పర్యటన ఐ థింక్ సింగపూర్ అనుకుంటాను. సింగపూర్ వెళ్ళి బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణానికి ప్లాన్లు ఫ్రీగా ఇస్తున్నారని డబ్బాలు కొట్టారు. చివరికి వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు కదా. ఇంతవరకు ప్లాన్లు పూర్తి కానటువంటి దశ ఉన్నది. 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మొన్నటి దాకా సింగపూరు, మలేషియా పేర్లు చెప్పుకొని గడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చెప్తున్నారు, ఆ మధ్యన ఏదో బాహుబలి సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ అయితే, బాహుబలి సినిమా దర్శకుడైనటువంటి వ్యక్తితో అసలు రాజధాని నిర్మాణం ఎలా చేయాలో డిస్కస్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మళ్ళీ ఇవాళ మరొక సినిమా బాలకృష్ణ గారి ఏదో రిలీజ్ అయిందంట, అది బాగా సక్సెస్ అయిందట. దానిలో బొమ్మలు కూడా దీనిలో పెట్టమని. అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఒక రంగుల చిత్రమని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంతవరకు రాజధానిలో ఏ విధమైన విదేశ పెట్టుబడులు వచ్చాయి, ఏ విధంగా రాజధాని నిర్మాణం జరిగింది అంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి వేల కోట్ల రూపాయలు విదేశ పర్యటనల కోసం ఖర్చు పెడుతున్నారు. ఇది ధర్మం కాదు. దెబ్బతినిపోయినటువంటి రాష్ట్రాన్ని ఈ విధంగా మీరు ఖర్చు చేయడం సరైనటువంటి పద్ధతి కాదనేది అనేక సందర్భాల్లో మేము చెబుతున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేరు. ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ విదేశాలకు వెళ్ళి సొంత పనులు చేసుకునే కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇవాళ పత్రికల్లో కూడా చూశాం, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న రైతాంగానందరినీ కూడా నట్టేట ముంచేసి కేవలం హెరిటేజ్ రైతులకు మాత్రమే బరోడా బ్యాంకు నుంచి లోన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేశారు. అంటే సొంతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సొంతంగా ఉన్నటువంటి హెరిటేజ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం తన అధికారాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప బ్యాంక్స్లో రైతాంగానికి లోన్లు ఇచ్చేటటువంటి పద్ధతిని కానీ, లోన్లు మాఫీ చేసేటటువంటి పద్ధతిని కానీ చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టకోకుండా కేవలం హెరిటేజ్లో పాలు పోస్తున్నటువంటి రైతాంగానికి మాత్రమే మేలు చేసి హెరిటేజ్ని అభివృద్ధి చేసుకోవాలనేటువంటి సంకుచిత దృక్పథంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉండటం చాలా అవాంఛనీయం, అన్యాయం, అక్రమం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు సొంత పనులు మానుకొని రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలి. అదేమంటే ప్రగతి బ్రహ్మాండంగా జరిగిపోతుందని చెప్తున్నారు. ఏది ఆయనకు అనుకూలమైన పత్రికల్లోనూ టీవీల్లోనూ అద్భుతంగా జరిగిపోతుందని ఊహాగానాలతో ఊహా చిత్రాలు వేసి చూపిస్తున్నారు. కానీ అమరావతిలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా కూడా అభివృద్ధి శూన్యం. అదేమంటే పోలవరం ప్రాజెక్టు తానే తీసుకొచ్చాననేటువంటి ప్రగల్భాలు పలికేటటువంటి దశకు చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది రాష్ట్రపతి అందరికీ తెలుసు. విభజన చట్టంలో దాన్ని పొందుపరచబట్టే పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిధులు ఇచ్చింది. అలాంటి పోలవరం ప్రాజెక్టును కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొని కమిషన్ల కోసం కక్కుర్తిపడే దశకు వెళ్ళిపోయారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు,
మీరు విదేశ పర్యటనలకు ఎంత ఖర్చు పెట్టారు, విందులు వినోదాలకు, ఇతర దేశాల ప్రయాణాలకు, అక్కడ ఫీజులకి, ఎంట్రన్స్ ఫీజులకి మొత్తం ఎంత ఖర్చు పెట్టారు స్పష్టంగా చెప్పాలి. దిస్ ఈజ్ వన్ డిమాండ్. రెండవది, చంద్రబాబు నాయుడు గారు రహస్య పర్యటనలకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా బహిర్గతం చేయాలి. నెంబర్ 3, అసలు చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటనల వల్ల ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో బహిర్గతం చేయాలి. ఈ 3 డిమాండ్లని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. అలా కాకపోతే మీరంతా మోసం చేస్తున్నారనేటువంటి భావన రాష్ట్ర ప్రజలకు కలుగుతుందనే విషయాన్ని దయచేసి చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఇంకా ఆస్తులు ప్రతిరోజు ఆస్తులు ఆయన ప్రకటించేది ఏంటి? అందరూ రాజకీయ నాయకులు నిలబడే వాళ్ళందరూ తమ తమ ఆస్తులను ఎలక్షన్ కమిషన్కి ఇస్తారు కదా. కొత్త ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక డ్రామా చేసే కార్యక్రమం తప్ప నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల ప్రకటన నమ్ముతున్నారా ప్రజలు? అదేనా వారికి ఉన్నటువంటి ఆస్తులు? వారి బినామీ ఆస్తులు లేవా? చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నారు. ప్రకటించాన్ని వాస్తవమైనటువంటి రేట్లతోనే ప్రకటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హైదరాబాద్లో ఆయన గృహాన్ని నిర్మిస్తున్నటువంటి గృహాన్ని ఒకసారి చూడమనండి. 2,000 కోట్ల రూపాయల వ్యయంతో చంద్రబాబు నాయుడు గారు గృహాన్ని నిర్మిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు తిప్పి కొట్టిన ఏదో 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలు లెక్క చూపించారు. అన్ని దొంగ లెక్కలు. ప్రజల్ని మోసం చేయాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ప్రతి సంవత్సరం వారి ఆస్తుల వివరాలు ప్రకటిస్తారు. అవన్నీ పచ్చి బూటకమైనవి. ఎవరు ప్రజలు నమ్మడం లేదు. ఏంటి బినామీ నిరూపిస్తే వాళ్ళు బినామీలు ఎట్ అవుతారు? నిరూపించగలిగితే బినామీలు ఎవరో పేరు పెడతారు వాళ్ళ సొంత మనుషుల మీద. నిరూపించడం సాధ్యపడిన రోజు తప్పనిసరిగా నిరూపిస్తాం. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి భూములు లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆస్తులు లోకేష్ బాబు గారు ప్రకటించినవి మాత్రమే అని మీరు నమ్ముతున్నారా ప్రజలు? వారికి అదనంగా ఆస్తులు లేవా? దాయికోకుండానే స్వచ్ఛంగా హరిశ్చంద్రులాగా ప్రకటిస్తున్నాడని ఎవరైనా నమ్ముతుంటే వారి కర్మ. ఇది వాస్తవం కాదని మా అభియోగం. నిరూపిస్తే బాగుంటుంది కదా. నిరూపిస్తే బాగుంటుంది. నిరూపణ దొరికినప్పుడు తప్పనిసరిగా నిరూపిస్తాం. దొంగతనం చేశారంటే పట్టుకుంటే బాగుంటుంది కదా అంటే పట్టుకుంటే బాగానే ఉంటుంది. దొంగ దొరకాలి కదా.